డీటెయిల్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి మిలాడ్ గ్రేట్స్ ఫౌండేషన్ సహా వివిధ గ్రామాల్లో పాల్గొనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కీలక కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పాలనపరమైన అంశాలను వారితో చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కీలక కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు అయితే మాత్రం కీలక మలుపులు తిరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే దాదాపుగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే వైకాపా కొంత తీవ్ర దుమారాన్ని రేపుతా ఉంది. ఈ యొక్క అంశంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ యొక్క అంశం అయితే మాత్రం ప్రధానంగా ఒక చర్చకు దారితీస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించేందుకు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు కూడా 9వ తేదీన కలవబోతా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రం ఢిల్లీ చంద్రబాబు వెళ్ళినటువంటి అనంతరం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా కొంత ఆసక్తిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. మరి మొత్తానికి ఏదైతే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో పాటు ఇప్పటికే కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. అనంతరం అమిత్ షా కూడా ఈ యొక్క అంశంపై కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. తిరుమల లడ్డు సంబంధించినటువంటి కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా రాష్ట్రంలో రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడిగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీని యొక్క సంబంధించినటువంటి దానిపై సీఎం చంద్రబాబు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో కూడా పూర్తి స్థాయి అంశాలు మాట్లాడినటువంటి అనంతరం కూడా ఢిల్లీ నుంచి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో అయితే మాత్రం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. కాబట్టి ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క లడ్డు కల్తీ వ్యవహారమే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలపై కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో చంద్రబాబు మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశం కావచ్చు, మున్సిపల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా కీలకమైనటువంటి కొన్ని అంశాలపై కూడా చంద్రబాబు అయితే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మొత్తాన్ని కూడా తెలియజేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మొత్తానికి నెలకొంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క కల్తీ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంపై కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా వివరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు స్వయంగా కేంద్రం ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని పెద్దలు కూడా పూర్తి స్థాయి అంశాలను అయితే మాత్రం ప్రస్తావించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అందుకు వేదికగా 9వ తేదీ ఢిల్లీలో బిజీగా చంద్రబాబు షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఢిల్లీ టూర్ తర్వాత ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేది కూడా ఒక ఆసక్తిగా అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్. అందరినీ